సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ 2 సంవత్సరాల క్రితం నువ్వు ఎదురు చూస్తున్న ఒక కళ అనేది ఈరోజు నెరవేరబోతుంది. అది కూడా ఈరోజు రాత్రి ఒక వ్యక్తి ద్వారా ఆ కళ నేను నిజం చేయబోతున్నాను. అది ఏంటి అనేది విను అని చెప్పి బాబా మనతో అంటున్నారండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనందరము కూడా ఎన్నో రకాలుగా కళలు కంటూ ఉంటామండి. అది 2 సంవత్సరాలు కానివ్వండి, 3 సంవత్సరాలు కానివ్వండి, 5 సంవత్సరాలు కానివ్వండి, వాళ్ళ కోరికలను బట్టి, వాళ్ళ ఆశలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డ్రీమ్ అనేది ఉంటుంది. అలాంటి ఒక కళ, ఒక డ్రీమ్ అనేది ఒక భక్తురాలండి 2 సంవత్సరాల క్రితం తను ఎదురు చూస్తున్న తన కళ అనేది ఇప్పుడు నెరవేరబోతుంది అని చెప్పి తన భక్తురాలకి బాబా ఇచ్చిన ఒక సందేశం అండి. ఆ సందేశాన్ని ఆ రోజు రాత్రి నేను ఇలా ఒక వ్యక్తి ద్వారా నీకు పంపిస్తాను తల్లి, నీ కళ నెరవేరుతుంది అని చెప్పినట్టుగానే నిజంగానే నాకు జరిగిందక్క అని చెప్పి ఒక భక్తురాలు చెప్పిన ఒక విషయం అండి. అదే మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఒక ఊర్లో అండి ఒక భక్తురాలు, తనకి నిజంగా అండి ఆ భక్తురాలికి చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో అండి ఒక కోరిక అనేది ఉందన్నమాట. అంటే తనకి ఒక మ్యారేజ్ చేసుకునేటప్పుడు తను మ్యారేజ్ చేసుకున్న అతను వచ్చేసి ఒక ఇంజనీరింగ్ చదివి ఉండాలి, ఒక మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే కనుక ఒక సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్న అతను అయి ఉండాలి అని చెప్పేసి తను కోరుకుందండి. అలాగే తనకి వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, కానీ తను ఎదురు చూసినట్టుగా అలాంటి ఒక మ్యాచ్ అనేది తనకి ఒక సంబంధం అనేది తనకి వాళ్ళకి రాలేదన్నమాట అండి. అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా తను అమ్మాయి చెప్పింది కరెక్టే, అంటే అండి ఇప్పుడు జాబ్ ఉంటే మంచిది అని చెప్పేసి జాబు వాళ్ళు ఎలాంటి జాబ్ అయితే అడుగుతున్నారో అలాంటి వాళ్ళని వెతకడం అనేది జరుగుతుంది. అలాగే ఆ అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి అండి అలా వెతుకుతూనే ఉన్నారు. దగ్గర 2 సంవత్సరాల నుంచి మా అమ్మాయి చదువు కూడా అయిపోయింది. కానీ ఆ అమ్మాయి కోరుకున్న వ్యక్తి అంటే అండి పలానా జాబ్ చేస్తున్న వ్యక్తినే నేను చేసుకుంటాను, అలాంటి జాబ్లో ఉన్నతనే నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్నతో అడిగినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా అతని అలా జాబ్ చేస్తున్నా కూడా ఎక్కువ కట్నాలు అడుగుతూ ఉన్నారు. కానీ వీళ్ళ అమ్మా నాన్న వచ్చేసి ఎక్కువ కట్నాలు ఇచ్చుకోలేరు. వాళ్ళ అమ్మా నాన్న అమ్మాయితో చెప్తారనమాట, అమ్మాయి ఇలా చూసాము కానీ చాలా కట్నాలు అడుగుతున్నారు, మా బంగారం పెట్టాలి, పెళ్లి ఖర్చులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అంతేకాకుండా నీకు నీ తర్వాత వచ్చేసి ఒక చెల్లెలు కూడా ఉంది కాబట్టి ఇంత ఖర్చు పెట్టి చేయడం అనేది మా వల్ల కాదు అని చెప్పేసి తను వాళ్ళ అమ్మా నాన్న చెప్తారండి. నిజంగా వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన విషయం కూడా తను ఆలోచించాలి కదా. అలాగే తను ఆలోచిస్తుంది అనమాట. నిజమే కదా, అమ్మా నాన్న వెతుకుతున్నారు, కానీ బాబా నా కళ అనేది ఎలాగైనా సరే నిజం చేయండి బాబా అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి తను అప్పుడు బాబాతో చెప్పిందనమాట. బాబా ఎప్పుడైతే కనుక నాకు ఇలాంటి ఉద్యోగం చేసే ఒక వ్యక్తి దొరుకుతాడో అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు నాకు పెళ్లి వద్దు అని చెప్పేసి. ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న, అమ్మ నీకు వయసు అయిపోతుందిరా, తను వెయిట్ చేసి 2 సంవత్సరాలు దాటిపోయింది, 3-4 సంవత్సరాలు కూడా అయిపోతుంది, తన తర్వాత చెల్లెలు ఉంది కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కంగారు పడుతున్నారు, వాళ్ళ చెల్లెలికి కూడా కావాలంటే మీరు పెళ్లి చేసేయండి అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుందండి. చెప్పినప్పుడు వాళ్ళ చెల్లెలికి కూడా ఒక మంచి సంబంధం వస్తుంది, అది కూడా చేసేస్తారనమాట. ఇలాగా టైం అయిపోతుందే కానీ తన కోరిక అనేది నెరవేరలేదు. ఎందువల్ల నెరవేరలేదు అంటే అండి నిజంగా తనకి అలాంటి ఒక మెకానికల్ జాబ్ అంటే అండి ఒక ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్న అతను దొరికితే కనుక వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ అవుతుందా లేదా అనేది డౌట్ అనమాట. అంటే తన కర్మఫలాలను బట్టి అలాంటి జాబ్ చేసే అతను వాళ్ళకి సూట్ అవ్వడు, అంటే అమ్మాయికి సూట్ అవ్వడు అనేది తన జాతకంలో ఉందండి. కొన్ని కర్మఫలాలను బట్టి మనకు జరుగుతూ ఉంటాయండి. మనం అనుకుంటూ ఉంటాం పలానా గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం చేసే అతను మనకి భర్తగా వస్తే బాగుంటుంది అని అనుకుంటాం. కొంతమంది సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు కావాలని, లేదంటే సీరియల్స్లో యాక్ట్ చేసేవాళ్ళు ఒక హీరో లాగా ఉండాలని, ఒక్కొక్కరికి ఒక కళ ఉంటుంది కదా. మంచి జాబ్ ఉంటేనే నాకు నెల కూడా మన ఖర్చులకు వెతుక్కోవాల్సిన అవసరం లేదని అనుకునే వాళ్ళు రకరకాలుగా ఉంటారనమాట. కానీ వాళ్ళ జీవితాలను బట్టి వాళ్ళ టైంను బట్టి అలా జరుగుతూ ఉంటుందండి. అలాగే ఆ అమ్మాయికి తను ఎదురు
చూసినా ఉద్యోగం చేసే భర్త దొరకలేదండి. కానీ దొరకలేదు అని చెప్పేసి తను బాధపడుతూ ఉంది. 2 సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న ఒక కళ అనేది నిజంగా తనకి ఒక ఆలోచన అనేది వచ్చిందండి. తను చదివింది మామూలు చదివేనమాట, మామూలు డిగ్రీనే చేసింది. అప్పుడు తనకి ఒక ఆలోచన బాబా కల్పించారనమాట. నేను ఇలాగా ఖాళీగా ఉండి ఇలా మామూలు ఉద్యోగం చేసుకునే కంటే ఇంకా పై చదువులు చదివితే బాగుంటుంది కదా, తను కూడా ఒక ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుంది, ఇంజనీరింగ్ చదువుకుందాము అని చెప్పేసి ఇంకా ఖాళీగా కూర్చునే కంటే ఇలా జాబ్ చేసుకుంటూనే చదువుదాము, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువు కూడా అండి డైలీ కాలేజ్ కాకుండా మామూలుగా కాలేజ్కి వెళ్తూ ఇంట్లో ఉండి స్కోర్ తీసుకొని చదువుకుంటుందండి. నిజంగా అండి వచ్చిన వాళ్ళతో చెప్తారు కదా, ఇలాగ మా అమ్మాయి కూడా ఇలాగ చదువుకుంది, పలానా ఇంజనీరింగ్ చదివింది అని చెప్పినప్పుడు ఎప్పుడైతే కనుక ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ మా అల్లుడిని మనం చూసామనుకోండి, మనకి మన అమ్మాయి ఏం చదివిందని చెప్పి చూస్తూ ఉంటారు. అలాగే తిని కూడా ఇంజనీరింగ్ చదివినప్పుడు అలాగే తనకి ఈక్వల్గా వచ్చే అతను వాళ్ళు అడిగేదాన్ని బట్టి వాళ్ళ కట్నాలు ఎక్కువ అడగటం లేదు, వాళ్ళు బంగారం ఎక్కువ పెట్టమని అడగటం లేదు. ఎందువల్లంటే ఇద్దరు కూడా ఒకే రకమైన ఉద్యోగం చేస్తున్నారు, ఒకేలాగా జీతాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి వాళ్ళ కోరిక అనేది నెరవేరినట్టు ఉంటుంది. తను పైగా వచ్చేసి చదువుకోవాలన్న ఆలోచన కూడా బాబా కల్పించారండి. నిజంగా మనం అలాంటి భర్త దొరికితే చాలు. ఆ సమయానికి ఒకవేళ తను అనుకున్న కోరిక ప్రకారం భర్త కనుక దొరికి ఉంటే కనుక అతను సరిగ్గా చూసుకొని వాడై ఉంటాడేమోనని బాబా ఆలోచన ప్రకారం డిలే అయ్యిందండి తనకి. అలా డిలే అవటం కూడా తనకేం నష్టం జరగలేదు. ఆ సమయం వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా చక్కగా ఇంట్లో ఉండే ఆ డిగ్రీని కూడా కంప్లీట్ చేసింది. చక్కగా తను కోరుకున్నట్టుగానే అలాంటి ఒక మంచి భర్త, అంటే టైం కూడా కలిసి రావాలి కాబట్టి ఇంకొక 4 ఏళ్ళు పట్టిందండి. తను ఇలాంటి కోరిక, నేను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం అడిగిన కోరికని అలా మర్చిపోకుండా ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ బాబా దానికి తగినట్టుగానే తనకి మంచి ఒక దారి చూపించారండి. నిజంగా ఎప్పుడు కూడా మనందరము అనుకుంటూ ఉంటాం, బాబా ఎందుకు ఇలా చేస్తున్నారా అని. అంతకంటే పెద్ద కోరిక తీరుతుంది మనకి, పెద్దగానే మనకి బాబా ఏదో చేయబోతున్నారని చెప్పేసి అని అంటారు. కానీ అందరూ అది ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి మనకి అర్థం కాదండి, ఏం చేయబోతారు, ఇంతకంటే నాకు ఇది చేస్తే చాలబ్బా, ఇంకెంతకంటే నాకు పెద్ద కోరికలు ఏమీ లేవని చెప్పేసి మనం బాబాతో చెప్పేస్తాం. అయినా బాబా ఒప్పుకోరు కదండి. బాబాకి తెలుసు కదా, అమ్మ ఆ జీవితం అనేది నీకు సక్రమంగా ఉండదు, సవ్యంగా సాగదు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా కొన్నాళ్ళు వెయిట్ చేయవలసిందే అని చెప్పేసి ఆ అమ్మాయిని వెయిట్ చేయించి ఆ తర్వాత చక్కటి ఆ అమ్మాయి ఎదురు చూసిన అల్లుడిని తీసుకొచ్చారనమాట. అదే ఉద్యోగం ఇద్దరు కూడా చేసుకునేలాగా తనకి జీతం పెరుగుతుంది, తను చాలా సంపాదించుకుంటుంది, అలాగే వచ్చిన అల్లుడు కూడా సంపాదించుకుంటున్నారు. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఎలాంటి కష్టము లేకుండా తన చెల్లెలు తను అందరూ కూడా కలిసి హ్యాపీగా ఉండగలుగుతున్నారండి. నిజంగా బాబా చేసింది కరెక్టేనా కాదా అనే ఒక విషయాన్ని కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అది కూడా అండి ఆ రోజు రాత్రి తనకి ఎలా అయితే భర్త కావాలని తను కోరుకుందో అలాంటి భర్త కోసం అని చెప్పేసి, అలాంటి అల్లుడు ఇలాగా ఈ అమ్మాయిని పలానా చోట చూశాను అని చెప్పేసి తను ఒక వ్యక్తి ద్వారా వచ్చి వాళ్ళకి మ్యాచెస్ అనేది రావటం అనేది జరిగిందనమాట. అప్పుడు తనకి చాలా సంతోషించి ఆ పెళ్లికి ఒప్పుకోవడం, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండడం అనేది జరిగిందండి. ఇది నిజంగా చాలా అద్భుతం అండి. మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో కూడా బాబా ఇలాంటి అద్భుతాలు చేయాలి అని చెప్పేసి మనము కోరుకుందాం. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.